Hey guys, welcome to my channel. This video is about Scam 1992 episode 5 recap. సో ఎవరైనా ఎపిసోడ్ 5 చూడని వాళ్ళు ఉంటే స్పాయిలర్ అలర్ట్. నేను చేసిన ప్రీవియస్ రీక్యాప్ అండ్ ఎక్స్ప్లెనేషన్ వీడియో లింక్స్ డిస్క్రిప్షన్ బాక్స్ లో యాడ్ చేశా. యూ కెన్ వాచ్ ఇట్ దేర్. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇఫ్ యు ఆర్ నాట్ సబ్స్క్రైబ్డ్ యెట్. అండ్ లెట్స్ స్టార్ట్ ద వీడియో. దూరదర్శన్ రిపోర్టర్స్ 1992 యాన్యువల్ బడ్జెట్ పైన హర్షద్ రియాక్షన్ ని తెలుసుకోవడానికి హర్షద్ ని కలవడానికి వెళ్తారు. అప్పుడు హర్షద్ వాళ్ళతో ఇట్స్ ఏ గ్రేట్ బడ్జెట్, అందులో డౌటే లేదు. గవర్నమెంట్ మార్కెట్ ని చూస్తుంది అండ్ వింటుంది. లిబరలైజేషన్ ఈజ్ జస్ట్ ఏ బిగినింగ్. సో వీటి వల్ల ఇండియన్ స్టాక్ మార్కెట్ వేరే లెవెల్ కి వెళ్తుంది. సో నేను ఇచ్చే టిప్ ఏంటి అంటే ఇండియాలో ఇన్వెస్ట్ చేయండి బికాస్ ఇండియా రేంజ్ పెరగబోతుంది అని అంటాడు. అప్పుడు అందులో ఒక రిపోర్టర్ హర్షద్ తో మీరు స్టాక్ మార్కెట్ లో చాలా హైట్స్ ని చేరుకున్నారు. సో ఈ బడ్జెట్ తర్వాత ఇంకేమైనా బీభత్సం జరుగుతుందని మీకు అనిపిస్తుందా అని అడుగుతాడు. అప్పుడు హర్షద్, చూడు తమ్ముడు, నేను సిగరెట్ అయితే తాగను, బట్ పాకెట్ లో లైటర్ మాత్రం క్యారీ చేస్తా బీభత్సం చేయడానికి అని అంటాడు. అండ్ ఇక్కడ వేసుకోండి ఇంట్రో. మద్రాస్ స్టాక్ ఎక్స్చేంజ్ ఆఫీస్ లో ఆర్బీఐ గవర్నర్ తన స్పీచ్ త్రూ సెన్సెక్స్ 3000 పాయింట్స్ ని క్రాస్ చేసింది. అండ్ నాకు ఇది బాగా రిస్కీ అని అనిపిస్తుంది అని చెప్పి ఇన్స్టిట్యూషన్స్ ని తమ షేర్స్ అమ్మేమని చెప్తాడు సో దట్ ప్రాఫిట్స్ పొందవచ్చని. అజయ్ కేడియా ఒక పార్టీని ఏర్పాటు చేస్తాడు. ఆ పార్టీకి త్యాగి అండ్ మనుముంద్రా మనుషులు కూడా వస్తారు. అప్పుడు వాళ్ళందరూ కలిసి హర్షద్ కి అగెయిన్స్ట్ గా తమ స్ట్రాటజీస్ ని డిస్కస్ చేస్తారు. బికాస్ హర్షద్ బుల్ రన్ ఇంకో 1 మంత్ ఇలానే నడిస్తే వాళ్ళకి చాలా లాస్ అవుతుంది. స్పెషల్లీ మనుముంద్రా మనుషులు బట్టలిప్పుకొని రోడ్డుపైకి వచ్చే ఛాన్సెస్ చాలా ఉంటాయి. సో వాళ్ళు హర్షద్ కి సంబంధించిన సోర్సెస్ ని ఇన్వెస్టిగేట్ చేయించాలని అనుకుంటారు. అండ్ దానికోసం వాళ్ళలో ఒకరు ఆర్బీఐ గవర్నర్ ని కలుస్తారు. ఆర్బీఐ గవర్నర్ హర్షద్ సోర్స్ ఆఫ్ ఫండ్స్ ని తెలుసుకోవడానికి హర్షద్ ఆఫీస్ పైన రైట్ చేసిన ఆఫీసర్స్ ని కలుస్తాడు. అప్పుడు ఆ ఆఫీసర్ గవర్నర్ తో, నాకు హర్షద్ ఆఫీస్ అండ్ ఇంట్లో ఏం దొరకలేదు, బట్ హర్షద్ కి ఒక ఎస్బీఐ అకౌంట్ ఉంది అండ్ అందులో చాలా యాక్టివిటీస్ ఉన్నాయి. ఆ అకౌంట్ కి చాలా మనీ వస్తుంది. సో ఆ అకౌంట్ అండ్ అందులోకి వస్తున్న మనీ త్రూ సోర్స్ ని కనిపెట్టొచ్చు అని చెప్తాడు. ఇప్పుడు ఆర్బీఐ గవర్నర్ హర్షద్ ఎస్బీఐ అకౌంట్ డీటెయిల్స్ ని చెక్ చేయిస్తాడు. అండ్ అప్పుడు వాళ్ళకి ఒక ఇండివిజువల్ కరెంట్ అకౌంట్ లో కొన్ని క్రోర్స్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ అవుతున్నాయని తెలుస్తుంది, విచ్ ఈస్ లిటిల్ బిట్ స్ట్రేంజ్. అండ్ వాళ్ళు అప్పుడు ఆ అకౌంట్ ని స్క్రూటినీ చేయిస్తారు అండ్ ఎస్బీఐ చైర్మన్ కి హర్షద్ అకౌంట్ ని మానిటర్ చేయమని చెప్తారు. అప్పుడు ఎస్బీఐ ఎంప్లాయ్ సీతారామన్ హర్షద్ కి కాల్ చేసి, మీ అకౌంట్ కి స్క్రూటినీ చేయిస్తున్నారు, సో నాకు చాలా భయం వేస్తుంది, మీరు తీసుకున్న మనీ రిటర్న్ చేసి అకౌంట్ సెటిల్ చేయమని చెప్తాడు. బై ద వే, ఈ సీతారామనే ఎస్బీఐ నుంచి హర్షద్ కి 499 crores ఫండ్స్ ఇస్తాడు వితౌట్ ఎనీ బీఆర్. సో హర్షద్ సీతారామన్ ని కలిసి తన అకౌంట్ ని రోల్ ఓవర్ చేయమని చెప్తాడు. బట్ సీతారామన్, మీ అకౌంట్ పైన చాలా టైట్ అబ్జర్వేషన్ ఉంచారు అండ్ రేపే ఎక్స్పైరీ డేట్, అందులోనూ 170 crores అమౌంట్ ఉంది, సో రోల్ ఓవర్ కష్టమని చెప్పి ఈ 170 crores మ్యాటర్ వల్ల 500 crores మ్యాటర్ కూడా బయటికి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని చెప్తాడు. అప్పుడు హర్షద్ సీతారామన్ తో, నేను నీకు 170 crores ఇస్తా, బట్ నువ్వు మాత్రం ఆ 500 crores బుక్ లో ఎంటర్ అవ్వకుండా చూసుకో అని అంటాడు. అలా చేయడానికి సీతారామన్ భయపడిన హర్షద్ మెల్లగా సీతారామన్ ని ఒప్పించేస్తాడు. అప్పుడు సీతారామన్ పీడీఓకి వెళ్లి ఆ 500 crores ఎంట్రీని ఓవర్ రైడ్ చేసేస్తాడు. హర్షద్ ఆర్బీఐ గవర్నర్ ని కలిసి ఎకానమీని రైజ్ చేయడానికి తన ఐడియాస్ అండ్ థియరీస్ చెప్తాడు. బట్ ఆర్బీఐ గవర్నర్ మినిమం దేకడు, నీ థియరీస్ అన్ని తప్పు అని చెప్పేస్తాడు. హర్షద్ అప్పుడు ఆర్బీఐ గవర్నర్ తో ఎస్బీఐ వాళ్ళతో మాట్లాడమని చెప్తాడు. బట్ గవర్నర్ ఎస్బీఐ తన పని తాను చేసుకుంటుంది అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. ఇప్పుడు ఎస్బీఐ ఎంప్లాయీస్ ఎస్బీఐ మేనేజర్ తో తమ బ్యాంక్ లో జరిగిన ఎర్రర్ గురించి చెప్తారు. వాళ్ళు అప్పుడు మేనేజర్ తో, ఎస్బీఐ బుక్స్ లో 1744 crores సెక్యూరిటీస్ ఉన్నాయి అండ్ పీడీఓ నుంచి వచ్చిన ఆర్బీఐ స్టేట్మెంట్ లో 1670 crores ఉంది. సరే, డిఫరెన్స్ 74 crores కదా అని అకౌంట్స్ రీచెక్ చేస్తున్నప్పుడు మాకు తెలిసింది ఏంటి అంటే ఆర్బీఐ నుంచి వచ్చిన ఫిగర్ 1670 కాదు, 1170 అని. దట్ మీన్స్ 574 crores మిస్సింగ్ అని చెప్తారు. అప్పుడు వాళ్ళు స్టేట్మెంట్ బుక్ ని చూపించి ఎవరో 1170ని ఓవర్ రైడ్ చేసి 1670 చేసినట్టు చెప్తారు. అండ్ అది చేసింది ఎవరో కాదు, సీతారామనే అని కూడా చెప్తారు. సీతారామన్ లీవ్ పెట్టి కోయంబత్తూర్ వెళ్లడంతో ఆ ఎంప్లాయ్ సీతారామన్ ప్లేస్ కి వెళ్లి అతని దగ్గర సెక్యూరిటీస్ ఆర్ రిసిప్ట్స్ ఏమైనా ఉన్నాయేమో అని చెక్ చేస్తారు. బట్ వాళ్ళకి ఏం దొరకవు. సో ఈ మ్యాటర్ ని ఇప్పుడు ఎస్బీఐ మేనేజింగ్ డైరెక్టర్ కి చెప్తారు. అప్పుడు అతను అర్జెంట్ గా సీతారామన్ ని బాంబేకి తీసుకురమ్మని చెప్తాడు. సీతారామన్ ని ఇమీడియట్లీ కోయంబత్తూర్ నుంచి బాంబేకి తీసుకువస్తారు. అప్పుడు సీతారామన్ ఫస్ట్ తన దగ్గర ఆ ట్రాన్సాక్షన్ కి సంబంధించిన ఎస్జీఎల్ ఏమి లేదు కానీ బీఆర్ ఉంది అని చెప్తాడు.
సరే పోనీ ఆ బియర్ ఇవ్వు అని అడిగితే ఆ బియర్ నా దగ్గర లేదు, హర్షద్ దగ్గర ఉంది అని చెప్తాడు. సో ఫైనల్లీ ఎస్బీఐ మేనేజర్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఈ మ్యాటర్ మొత్తం ఎస్బీఐ చైర్మన్ కి చెప్తారు. హర్షద్ పేరు మీద చెక్ ఇష్యూ చేసినట్టు, బట్ హర్షద్ పిఎన్బికి చెక్ ఇవ్వకపోవడంతో సెక్యూరిటీస్ రానట్టు చెప్తారు. అప్పుడు ఎస్బీఐ చైర్మన్ ఈ మ్యాటర్ ని నువ్వే సెటిల్ చెయ్యు అని మేనేజర్ కి చెప్తాడు. అప్పుడు ఆ మేనేజర్ హర్షద్ ని పిలిపించి బిఆర్ ఇవ్వమని అడుగుతాడు. అప్పుడు హర్షద్, నా దగ్గర బిఆర్ ఉండేది, బట్ ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు నా అకౌంట్ సెక్షన్ ని సీల్ చేసేశారు, సో నేను ఇప్పుడు బిఆర్ ఇవ్వలేను అని చెప్తాడు. బట్ మేనేజర్ హర్షద్ తో, నువ్వు ఎలా అయినా సరే బిఆర్ ఆర్ సెక్యూరిటీస్ ఇవ్వు, లేదా మా మనీ మాకు రిటర్న్ చేసాయి అని చెప్పేస్తాడు. సో ఇక చేసేదేమీ లేక హర్షద్ మేనేజర్ కి 1 వీక్ టైం అడుగుతాడు. ఇప్పుడు ఎస్బీఐకి ఇవ్వడానికి హర్షద్ దగ్గర మనీ అయితే లేదు. సేబీ అండ్ బ్రోకర్స్ మధ్య స్ట్రైక్ జరుగుతుండడంతో మార్కెట్ కూడా క్లోజ్ అయి ఉంటుంది. ఈ మ్యాటర్ మొత్తం త్యాగికి తెలిసిపోతుంది. త్యాగి ఇప్పుడు ఈ సిచ్యువేషన్ లో అతను మాత్రమే హర్షద్ కి మనీ ఇవ్వగలడని, సో హర్షద్ ఇప్పుడు తన హోల్డింగ్స్ ని త్యాగి చెప్పిన ప్రైస్ కి అమ్మాల్సి వస్తుందని అనుకుంటాడు. బట్ ఈ సిచ్యువేషన్ నుంచి తప్పించుకోవడానికి హర్షద్ ఢిల్లీలో ఉన్న చంద్రస్వామికి కాల్ చేస్తాడు. అప్పుడు చంద్రస్వామి హర్షద్ తో, నీకు కావాల్సిన మనీ నేషనల్ హౌసింగ్ బ్యాంక్ నుంచి వస్తుందని చెప్తాడు. బట్ హర్షద్ ఎన్హెచ్బి చైర్మన్ ఫేర్వానికి నాకు అస్సలు సెట్ అవదని చెప్తాడు. అప్పుడు చంద్రస్వామి, నేనవన్నీ చూసుకుంటా అని అంటాడు. ఆ నెక్స్ట్ డే మార్నింగ్ హర్షద్ ఫేర్వానిని జాగింగ్ టైంలో కలుస్తాడు అండ్ అతనికి ఎన్హెచ్బి నుంచి మనీ దొరికేస్తాయి అండ్ ఆ మనీని హర్షద్ ఎస్బీఐకి ఇచ్చేస్తాడు. బట్ స్టిల్ హర్షద్ ఇంకా 6 crores ఎస్బీఐకి ఇవ్వాల్సి ఉంటుంది. వాటిని హర్షద్ త్వరలోనే ఇచ్చేస్తా అని చెప్తాడు. సో ఇప్పుడు త్యాగి అండ్ అతని గ్యాంగ్ కి హర్షద్ ఎస్బీఐకి మనీ రిటర్న్ చేసిన మ్యాటర్ తెలుస్తుంది అండ్ వాళ్ళు ఇప్పుడు అసలు హర్షద్ కి ఇంత మనీ ఎక్కడి నుంచి వచ్చిందా అని జుట్టు పీక్కునే అంతలా ఆలోచిస్తుంటారు. అప్పుడు త్యాగి మిగిలిన వాళ్ళతో, హర్షద్ వితౌట్ ఎనీ ఎస్జిఎల్ అండ్ బిఆర్ ఎస్బీఐ నుంచి మనీ తీసుకున్నాడు, విచ్ ఇస్ ఎ ఫ్రాడ్ అని చెప్తాడు. సో ఇప్పుడు వాళ్ళు ఈ మ్యాటర్ ని ప్రెస్ లో లీక్ చేద్దాం అనుకుంటారు. అప్పుడు వాళ్ళు ఎస్బీఐలో తమకి తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారేమో అని ఆలోచిస్తుంటారు. అప్పుడు వాళ్ళకి శరద్ బెలారీ దొరుకుతాడు అండ్ వాళ్ళు శరద్ కి మొత్తం మ్యాటర్ చెప్పేస్తారు అండ్ ఇక్కడితో ఎపిసోడ్ 5 ఎండ్ అవుతుంది. సో దట్స్ ఇట్ గైస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ. బాయ్.